చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమెంటే చెల్లెమ్మారా ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్నమంటే ఆశ వచ్చే అల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నమంటే ఆశ వచ్చే అమ్మచాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే పర్మంటూ గంటంతా చీకట్లో జారిపోదా అన్నమంటే ఆశ వచ్చే అక్కలకు దిక్కలేసే రక్కసులకు రకటమొచ్చే తల్లి చెల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే అన్నమంటే ఆశ వచ్చే అక్క చెల్లి చీరకట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు అన్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే వెనకాల ఉన్న జన సైకిల్ అందరూ ముందు రావాల్సిందే. వెనకాల ఉన్న నాయకులందరూ కార్యకర్తలు ముందు రావాలి. ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి అన్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే చీరకట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమెంటే చెల్లెమ్మారా ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్నమంటే ఆశ వచ్చే అల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నమంటే ఆశ వచ్చే అమ్మచాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే పర్మంటూ గంటంతా చీకట్లో జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు, జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది. మన గుడివాడ వణిగిపోతుంది ఇప్పుడు. అవునా సార్? మీరు వచ్చినందుకు మేమంతా సంతోషితుడు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మీకు అమలు అందరూ ముందుకు రండి. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. పవన్ కళ్యాణ్ ఆయన పేరులోనే మనకింత వైబ్రేషన్ ఉంటే ఆయన ఏం చేసుకొచ్చాడో ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి కూడగట్టి అందరికీ ఈ భయానకమైన వాతావరణం సృష్టిస్తున్న వైసీపీకి
ఎదురు నుంచుని ఒక్కసారి తొడగొడితే మనందరం కదిలొచ్చాం. అవునా? ఆయన స్ఫూర్తి నిజంగా ఆయనంటే మామూలుగా ముందు ఆరాధన ఒక రకమైన వైబ్రేషన్ ఉండేది. అలాంటిది ఒక్క నెల ఒక్కసారి ఆయన్ని ఒక్కసారి కలిశాను. కలిస్తే ఆయనలో ఉండే ఏయ్ బాబు దిగండి, బాబు దిగండి, దిగండి బాబు, దిగండి. బాబు సార్ డిస్టర్బ్ చేసి దిగండి. మిమ్మల్ని తప్పితే వేరే ఎవరిని వినే మూడ్లో కూడా లేరు సార్ వాళ్ళు. మీరే మాట్లాడండి, మీతోనే మొదలెట్టండి. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు టైం మిట్ట మధ్యాహ్నం 1 గంట పైన సూర్యుడు దగదగదగలాడుతున్నాడు. కానీ ప్రధానంగా మంచినీటి సమస్య ఇక్కడ తీవ్రంగా ఉంది. అదే రకంగా కౌలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చి కౌలు రైతులను ఆదుకున్నటువంటి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మన రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి రాగానే మనం ఈ పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కృష్ణా డెల్టాకి 2 పంటలకి నీళ్లు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ, మరి ఇంతమంది అశేష ప్రజానీకం ఇక్కడికి వచ్చారంటే మన గెలుపు ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. దయచేసి ఈవీఎం బూతుల్లోకి వెళ్ళగానే 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు నాది సీరియల్ నెంబర్ 6 అనగానే మీకు తెలుసు కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారిది మంచి సాంగ్ ఉంటది, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలని. నెంబర్ 6 గాజు గ్లాసు. అదే రకంగా రామ అన్నది నెంబర్ 4 సైకిల్ గుర్తు. రెండిటి మీద ఓటేసి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ్ బాబు గారు మాట్లాడతారు. గత దశాబ్దంగా రోడ్ల మీద తిరిగి సమస్యల కోసం సమస్యలతో బాధపడుతున్న ప్రజలకి వెన్నంటి ఉండి ఈరోజు ఇంత మండుటెండలో కూడా 47, 48 ఆ జెండాలు కొంచెం చుట్టేసేయండి, కెమెరాలు కనిపించట్లేదు, వెనకున్న వాళ్ళు కనిపించట్లేదు. కొంచెం ఆ భగీరథ మహర్షి జెండా ఇవన్నీ చుట్టేసాను, కనిపిస్తాయి, దయచేసి చుట్టేసాను. గత దశాబ్ద కాలంగా నిన్న పార్టీ నడుపుతూ నేను ఇంటర్వ్యూలో అడుగుతా ఉన్నా, దశాబ్ద కాలంగా ఎలా పార్టీ నడుపుతున్నావు అంటే నేను ఒకటే చెప్పాను, ఎన్టీ రామారావు గారికి ఎంజీఆర్ గారికి కుదిరింది, కానీ ఎవరైనా సరే పొలిటికల్ రావాలంటే 5 మినిట్ ఇన్స్టెంట్ నూడుల్ లాగా పార్టీని నడపలేవు. కింద పడి నలిగిపోయి పోరాటాలు చేసి దెబ్బలు తిని అడ్డమైన వాళ్ళ చేత బూతులు తిని ఎందుకు నిలబడతామంటే దేశం మీద నేల మీద ఉన్న మమకారం అది. ప్రజల కష్టాలకి మన వంతు సాయం చేయాలని
దాంట్లో పదవులు వస్తాయో రావో నాకు నిజంగా తెలీదు. కానీ ఎప్పుడు ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నాం, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం, ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితుల్లో ఉంటే దానికి అడ్డుగోలుగా నిలబడిపోవటం. చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది, రేపొద్దున ఈ కష్టం ఎవరికైనా వస్తుంది, మనకేమా ఆయనకైనా కాదు, తెలుగుదేశం పార్టీకైనా కాదు, ఎవరికైనా వస్తుంది. మన వంతు నిలబడాలి. 4 దశాబ్దాలుగా ఏ పార్టీతో అయినా సరే అభిప్రాయ భేదాలు, పాలసీ విభేదాలు ఉండొచ్చు, కానీ అంత కక్ష కట్టకూడదు, అంత ఇబ్బంది పెట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను, నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను. దేనికి? ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి 2 రోడ్లు, విజయవాడ గుడివాడ రోడ్డు కానీ, కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ 1-2 సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం. ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం. రోడ్లేమో గూతులు, నోట్లో నుంచేమో బూతులు. అంటే ఎవరికి చెప్పుకుంటాం? ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు. మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ, ఆ స్టైల్ యూనియన్ కానీ, ఇక్కడున్న నవభారత్ ఖాదీ కానీ, బండార్ షాప్ కానీ, వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే స్టాంప్ పేపర్లు ఉంటాయి. వాళ్ళు రేపు పొద్దున లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకు వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి. ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు, జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడంట. జెరాక్స్ ముఖం ముందేం చేశాడు? పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు, తర్వాత సరిహద్దుల రాయి మీద బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఇవ్వం, మీకు కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని. జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలమా? జెరాక్స్ తీసుకుని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా? ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి, ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడదామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా? నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను నేనే. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తట్టుకుంటాం? వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ఎంత మెజారిటీతో వస్తుందనేది ప్రశ్న తప్ప, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. అది ఎంత మెజారిటీ సీట్లు, ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు. ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం. మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీదకి ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది. మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం. ఇది మా ఒక్కరిది కాదు. ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, మీ హక్కు తీసే యాక్ట్, మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు. ఇది ఎక్కడో నానక్రమం కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి, ఆ సర్వర్లో ఉంటాయి. మీరు చెప్పండి, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు? మొన్న 2019లో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి, ఇందాక దారంతా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎటు వెళ్తాం? మద్యం దుకాణాలు, మద్యాన్ని అమ్మమని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు. కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామన్న వ్యక్తి సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు, ఇంటింటికి రక్షిత మంచినీరు ఇస్తానని చెప్పాడు. ఒకవైపు మనకి ఆక్వా సాగు డబ్బులు కావాలి, కానీ మొత్తం విషమయం అయిపోయిన మన నీళ్లన్నీ రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి ఓపిక లేదు. పేకాటు క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది, దందాలు చేయడానికి ఓపిక ఉంది, మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది, కానీ ప్రజలకి నీళ్లు అందించడానికి ఓపిక లేదు, గోతులు పూడ్చడానికి ఓపిక లేదు. కొడాలి నాన్నగారికి కూడా నాకేం తిట్టాలన్న ఇట్లాంటి ఏం లేదు నాకు. మన రాధా గారి పెళ్లిలో కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు, కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైనా సరే నేను ఎదురు తిరుగుతాను. ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువలు. కానీ ఎందుకు భయపడాలి? మనకు హక్కు ఏంటి?
ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు. 7,000 పైసలకు ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలు మూసేశారు. ఒకప్పుడు 5,000, 6,000, 7,000 ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్ లో మనకి చదువు వచ్చేసేది, డిగ్రీలు ఇవన్నీ జూనియర్ కాలేజీలు. ఈ రోజున కూర్చోబెట్టి ఒక్కొక్కరికి 20,000, 25,000 అదనంగా అయింది. 60,000 మంది పైచీలుగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల బిడ్డలు చనిపోయారు. ఒకడు మాట్లాడలా. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం. దాదాపు 3,000 కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు. ఎక్కడ కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు. వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా. ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు 10 నుంచి 12 లక్షల దిగుబడి తగ్గిపోయింది. అంత దిగజారిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి. ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాటిస్తున్నా, వెనిగండ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను. రెండు 2019 ఎన్నికల్లో వెనిగళ్ల రాము గారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఈయన చాలా అందంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫ్ ఇది. 2019లో వెనిగళ్ల రాము గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనిగళ్ల రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనిగళ్ల రాము గారు. అలాంటి వెనిగళ్ల రాము గారు ఈ రోజున గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను ఒకటే వచ్చాను, ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చెయ్యాలి అంటే మనకి వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి. ఇప్పుడు నాకు నాని పాల్కీవాలా గారు ఉన్నారు. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను. ఆయన ఒకటే మాట అన్నారు, ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్లే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదని చెప్పి, ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని బూతులు తిట్టారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది. కానీ ఈ రోజున మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి. మనకి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని. అందుకని మనం విభిన్నమైన పార్టీలు మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, పాలసీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన మాట్లాడుకుంటాం. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని, చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిబూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా? ఉన్నది అసెంబ్లీ దేనికి? ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి. ఏమో చంద్రబాబు గారు చెప్పేవారేమో, ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో. ఈ సమస్య ఉంది, రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా? ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందా? డిబేట్ లేదు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు, లేదంటే బెదిరిస్తారు. ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం. వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు, ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే. ఆడవారు కాదు, మగవారు కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరు కాదు. స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ, వెన్నెముక. స్వేచ్ఛ, భద్రత.
అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో? చాలా మంది టీడీపీ మద్దతుదారులు 2019లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసాడని ఇంక మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పా, మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వానొస్తే ఎగిరిపోతాం. అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధం లేదంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా. అరే మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా భూమికి వేళ్ళూనుకున్న మనుషులం మనం. కృష్ణా నదిలాగా ఇక్కడ అంటి పెట్టుకున్న వాళ్ళం. మన నేలని విడిచి మన ఆంధ్రాని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం? జగన్ చూసి భయపడాలా? వైసీపీ గుండాలను చూసి భయపడాలా? వైసీపీ నాయకులను చూసి భయపడాలా? ఎందుకు భయపడతాం? ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు? నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే, మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టగొట్టింది. రైతులు ఇళ్లు కూల్చేశారు. రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్చేశారు. ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు. ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్ గా 9-10 రోజులే, అంత మించి ఇంక లేదు. మన పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు. 2009లో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా, మాటకి చాలా విలువ ఉంటుంది. ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు. అలాగే 2021లో నేను ఒకటే చెప్పా, నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పా. ఆ రోజు అందరూ హర్షించారు కానీ చాలా మంది పెద్దలు ఎలా సాధ్యం అన్నారు. నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా, బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాను. ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో. మాకు తెలంగాణ నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాకు ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు, అందరినీ బెదిరిస్తాడు, ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి ముక్కలను తీసుకొస్తాడు, బ్లేడ్ బ్యాచ్ అంటాడు, దాడులు గ్యాంగ్ అంటాడు. ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రజలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు. బీసీల మీద దాదాపు 8,000 కేసులు పెడతారు. ఎవడు బతకడానికి లేదు, అందరూ భయపడాలి. నాకు చిరాకు వచ్చింది. నేను ఎందుకు భయపడాలి? మాట్లాడితే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కనోడి ఆస్తి దోచుకోవడం అలవాటు. వెంకట నరసయ్య గారని చెప్పి ఒక బలిజ కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారు వెరైటీ స్మైల్ అప్పటి నుంచి. అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు. ఇలా అడుగుతాడు ఓటు, మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా. మనం చెప్దాం కూటమికి ఇదని చెప్దాం. మనం ఓటేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం, ఈ ఏళ్ళు చూపిద్దాం వైఎస్ జగన్కి. భయపడటానికి లేదు. చిరంజీవి గారికి ఇక్కడ నమస్కారాలు పెట్టాలి, మహేష్ గారు నమస్కారాలు పెట్టాలి, ప్రభాస్ గారు నమస్కారం పెట్టాలి. దేనికి నమస్కారాలు పెట్టాలి? ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణా మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన మీద గౌరవం అగౌరవం కాదు. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరున్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది? అదే మీరిచ్చే గౌరవం. అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి అయినా కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా? మీ నాన్నగారిని తగ్గించట్లా, కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు. వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు, వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది. అది మర్చిపోకూడదు వైఎస్ జగన్. అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో, ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం, ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు. అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారి పేరు పెట్టుకోండి కాదనం, కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు. ఎన్టీ రామారావు గారి పేరు తీస్తానంటే ఇబ్బంది అందరికీ, ఏమంటాడో అని. నాకు అలాంటి ఇబ్బందులు లేవు. నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో, భీమ్లా నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో, వకీల్ సాబ్ను ఆపితే ఆపుకో. నాకు అటాచ్మెంట్ లేదు. నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. సినిమాలు ఉంటాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి,
కానీ మనం పోగొట్టుకోకూడనిది స్వేచ్ఛ. స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం. స్వేచ్ఛను పోగొట్టుకోకండి. నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడలా. ఒక బలమైన నాయకుడు. ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్, భరిద్దాం కళ్యాణ్ గారు. కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది, ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి. అజెండా తీసాం, ఈ వ్యక్తికి కొంచెం కిందకి దించాలి, కొంచెం కింద దించి ఈ వ్యక్తికి అండగా ఉండాలి. ఎందుకంటే 4 దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీతోటి ఒక చెట్టంత నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది. 5 సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా? ఏసీబీ మీద తన ఆధిపత్యం, జైల్లో ఉండి వచ్చినాడు, ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు. మీకు పాస్పోర్ట్లు కావాలా? మీకు డ్రైవింగ్ లైసెన్సులు కావాలా? అధికారులని లంచాలు తీసుకుంటాను లేదని చేసేవాడు ఎవడు? 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న 30 కేసుల పైన ఉన్నవాడు. ఇది మనం ఆలోచించాలి. యువతకి మీరు చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు. 2014 నుంచి 2019కి దశాబ్దం అయిపోయింది. ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయాలి. మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది. మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి. ఎందుకు కూడా ఆలోచించండి. 25,000 కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్ లోనే సర్క్యూట్ హౌస్ తో పాటు వేలం పెట్టేశాడు. చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు. అబద్ధాలు కోరు. ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు. కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి. అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ చెప్తున్నా, మీరు ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా సరే వైఎస్ జగన్ కనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకి మీరే హక్కు తీసేసుకుంటున్నారు. అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా. అలాగే యువతకి ప్రత్యేకించి రాగానే మెగా డిఎస్సిని విడుదల చేస్తాం. అలాగే మనకి ప్రతి సంవత్సరం కనీసం 4 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేసాం. ఒక 20 లక్షల ఉద్యోగాలు రావాలి యువతకి అని. అలాగే ఆక్వా రంగానికి మనం వ్యర్థాలని మనం కలిసి గ్రౌండ్ లో పెట్టేస్తున్నాం. దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటు తాగునీరు, రక్షిత తాగునీరు ప్రధానమంత్రి గారి పథకం ఉంది. మన బాలశౌరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తెలుసు ఎంపీగా, ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు 317 కోట్ల రూపాయలతోటి ఆయన మన రైల్వే దీని క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి. సింగిల్ హ్యాండెడ్ గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి. ఎమ్మెల్యే చేసింది ఏమి లేదు, ఎంపీఏ చేయాలి. అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది, ఇది చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా నేను అన్ని చోట్ల తిరుగుతున్నా. ఇంత వేడిలో భోజనాలు లేవు, ఏమీ లేవు. మీలాగే నేను కూడా మలమలమలాడుతున్నాను ఎండకి. కానీ ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే ఈ ఒక్క అవకాశం అని పాపం చిన్నపాటి హృదయం మీ అందరికీ చలిస్తే నాన్నలేని బిడ్డలా అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు. నాన్నలేని బిడ్డ మీకేమిచ్చాడు? ఉద్యోగాలు ఇవ్వలా, సిపిఎస్ రద్దు చేయలా, మెగా డిఎస్సి ఇవ్వలా, పోలీసులకి సరైన జీతాలు బత్యాలు ఇవ్వడం, కూర్చోబెట్టి రైతులకి సాగునీరు ఇవ్వడం, తాగడానికి తాగునీరు ఇవ్వడం, మనకు రోడ్లు కనీసం పోర్చడం. ఏదైనా మాట్లాడితే రోడ్లేమో గోతులు, మా నోరు తెరిస్తే బూతులు. ఇంకెక్కడికి వెళ్తాం? కేసులు, ఇంకెక్కువ మాట్లాడితే కేసులు. ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు. వీళ్ళు పంచాయతీ చెరువుల్ని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు. చివరికి మనకి అండగా ఉండాల్సిన ఎస్సీలకు కూడా కేటాయించిన శ్మశాన వాటికలో, ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడి వ్యక్తులు వీళ్ళు. దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా కెలక్కుండా లేదు, మొత్తం అక్కడ కూడా మట్టి తవ్వేసుకున్నారు. 3 సంవత్సరాల క్రితం మట్టి తవ్వకాలు ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. మట్టి తవ్వకూడదని ఆపినందుకు ఉద్యోగుల మీద దాడి చేశారు. గురువులనేమో మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనేమో వాళ్ళ మీద దాడులు. ఇప్పటికే
ఈ రోజుకి కూడా రాత్రి వేళల్లో ఎంత ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియాని ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు. మోటూరు గ్రామంలో మరి వీటన్నిటికీ పర్యవసానం మనకి ఒక ఏంటి మార్పు ఏం కావాలి? మీకోసం నిలబడే వ్యక్తులు కావాలి. మీకు అసెంబ్లీలో మీకోసం పోరాటం చేసేవాళ్ళు కావాలి. మీకోసం అసెంబ్లీకి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీసే వాళ్ళు కావాలి. ఇది మాది అలాంటి సమూహం. అందరం ఈ నేల కోసం పడి చచ్చిపోయే వాళ్ళం. ఆత్మగౌరవం కావాలనుకునే వాళ్ళం. తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం. మీకు అండగా ఉండాలనుకునే వాళ్ళం. ఈ రోజున ఈ 13 ఎన్నికల్లో మీరు ఏ మాత్రం సంకోచించకుండా భయపడకుండా భవిష్యత్తును ఆలోచించి మీరు ఒకసారి చూడండి. అడ్డగోలుగా ఇసుకను దోచేశారు. అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు. ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు. తాగునీరు రైతులకు సరిగ్గా ఇవ్వలేదు. గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర లేదు. కనీసం సాగునీరు లేదు. తాగునీరు లేదు. ఆక్వా రైతులకేమో కూర్చోబెట్టి ₹1.50 కరెంట్ 5 రూపాయలు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, తవ్వే కొద్దీ మొత్తం రత్నాల్లాగా వీళ్ళ చెడు పనులన్నీ బయటికి వస్తానే ఉంటాయి. ఇది మీ బాధ్యత. ఇది మేము వచ్చి ఈ రోజున మేమందరం బయటకు వచ్చాం. అందరం కూడా సైజులు తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు తన పార్టీని సైజు తగ్గించుకున్నారు. జనసేన ఎదిగిన జనసేన పార్టీని తగ్గించాను నేను. బీజేపీ అసలు రావాలా వద్దా అంటే కేంద్ర నాయకత్వం ఒప్పించాను. ఇందరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత బాగుండాలని ఒకే ఒక ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. నాకు పోరాటం ఇష్టం. మీకోసం అసెంబ్లీలో గళ వినిపించాలి. అలాగే రాము వెనిగళ్ల గారు నేను కలిసి మన కృష్ణా జిల్లా పుడివాడ సమస్యల మీద మనస్ఫూర్తిగా మీ గొంతు మీ కష్టాలకి గళ వినిపిస్తాం. అలాగే ముఖ్యంగా మహిళలకి కీలకమైన కొన్ని అంశాలు చెప్తాను. ఇప్పుడు దాకా రాష్ట్రంలో జగన్ 1200 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పడ్డ డబ్బులు ఇవ్వాల హాస్పిటల్స్ కి. అందుకని ఇవన్నీ ఆలోచించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే తీసుకునే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని సంవత్సరానికి ఇవ్వాలి అన్నది నేను బలమైన నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు, పోలీసులకి అలాగే హోంగార్డ్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హోంగార్డులు పరిస్థితులను కూడా అర్థం చేసుకుని వారికి అండగా నిలబడతాం. రైతాంగానికి కాలువల్లో పుడికలు తీయించడం, అలాగే సాగునీరు, చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిర్వహణలు సమర్థవంతంగా చేసేలాగా, అలాగే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా, ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే బలమైన ప్రభుత్వాలు ఉండాలి. దానికి అండగా ఉంటాం. అలాగే దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా సరే పాపం ఇబ్బంది పడతా ఉంటారు. వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులు కూడా భయపడద్ది. అలాంటి దివ్యాంగులకి 6,000 రూపాయలు నెలకి కూటమి ప్రభుత్వం అందించబోతుంది. అలాగే ముఖ్యంగా అసలు కంప్లీట్ గా మనకి నడవలేని వాళ్ళు, మంచానికి అతుక్కుపోయిన వాళ్ళ దివ్యాంగుల లాంటి పరిస్థితులకి 15,000 రూపాయలు నెలకి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయల చొప్పున అందించాలని కూడా కోరుకుంటూ అది బాధ్యత నిర్ణయం తీసుకుంది. మీ అందరికీ వీటన్నిటికంటే మించి పనిచేసే వాళ్ళం, బూతులు తిట్టేవాళ్ళం కాదు. మీరేదైనా తిడితే మాకు పని అవ్వలేదని మీరు తిడితే భరించేవాళ్ళం. అందుకని ఈ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని, గోతులు తీసే ప్రభుత్వాన్ని వదిలి గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని, బూతులు తిట్టే వాళ్ళని లాగిపెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ, ఆడబిడ్డలకి ధైర్యం, ఆడబిడ్డలకు ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా చూసే బాధ్యత గల ప్రభుత్వం రాబోతుంది కొద్ది రోజుల్లో. దాంట్లో భాగంగా బాలశౌరి గారు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు జనసేన పార్టీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోదరులు వెనిగళ్ల రాము గారు తెలుగుదేశం సైకిల్, కొత్త మోడర్న్ సైకిల్ అది.
కొత్త సైకిల్ మీద వస్తున్నారు, తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, విజయం సాధిస్తారు. బూతులు తిట్టే వాళ్ళని ఆయన ఒంటి చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకెళ్తారు. అలాగే ముఖ్యంగా కొనకళ్ళ నారాయణ గారికి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కొనకళ్ళ నారాయణ గారు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎలుగెత్తి లోక్సభలో మాట్లాడితే ఆయన మీద దాడి చేస్తే చాలా మంది ఎంపీలు ఆయన సమస్యలు పడిపోతే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆయన ఆలోచించిన రోజుల్లో ఈరోజు వారు పుట్టినరోజు. ఈ రోజున వారికి పాట పాడాలని ఉంది కానీ హ్యాపీ బర్త్డే టు యూ కొనకళ్ళ నారాయణ గారని నా గొంతు బాగలేదు, అందుకని వారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గుత్తికొండ రాజాబాబు గారికి, రావి వెంకటేశ్వరరావు గారికి, జనసేన నాయకులు శ్రీకాంత్ బోరగడ్డ గారికి, పాలంకి సారథి గారికి, సాందు పవన్ గారికి, పేర్ని జగన్ గారికి, బండ్రెడ్డి రామ్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిన్నమనేని వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాగే మజ్జి శ్రీనివాస్ గారికి, వేమూరి త్రినాథ్ గారికి, సయన్ రాజేష్ గారికి, కొడమల గంగాధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరం కష్టపడి ఈ ఒక్క ఎన్నికలకి ఈ 13 రోజులు కష్టపడదాం. జనసేన మద్దతుదారులందరికీ చెప్తా ఉన్నాం, మన తెలుగుదేశం గెలుపు జనసేన మద్దతుదారులు గెలుపు కూడా. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుంటే మనం కూడా పోటీ చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో మనం పోటీ చేస్తున్నట్టు అందరం ఒక సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నాం. దీంట్లో ఓటు చీలకుండా గాజు గ్లాసు గుర్తులేకపోయినా అక్కడ జనసేన మద్దతుదారులందరూ, జన సైనికులు, వీర మహిళలు, ప్రత్యేకించి అక్కడ మన అభ్యర్థులు ఎవరున్నారు, కూటమి అభ్యర్థులు, వారికి బలమైన మెజారిటీ, మన ఓటేసి బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వస్తుంది మన కూటమి ప్రభుత్వం, అధికారం పీఠం మనదే. ఈ వైఎస్ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని తెలియజేసుకుంటూ, వీళ్ళ బూతులకి, వీళ్ళ గోతులకి శ్మశానాలు కడతాం, గోరీలు కడతాం వీళ్ళ బూతులకి. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు, రంగా గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు. మీ అందరికీ, రంగా గారి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, అందరి హీరోల అభిమానులకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భగీరథ మహర్షి జెండాలు ఎగురుతా ఉన్నాయి, చాలా ఆనందంగా ఉంది. పోలవరం పూర్తి చేస్తాం, నేను మీకు మాట ఇచ్చాను. పోలవరం పూర్తి చేసే బాధ్యత, అన్ని నదులని అనుసంధానం చేయడానికి ఒక తరం కష్టపడతాం. 2047కి మనం ప్రపంచంలోనే అగ్రగామి భారత్ గా మనం రెపరెపలాడతాం. అక్కడ భగీరథుడి మహర్షి జెండా ఎలా రెపరెపలాడుతుందో మన భారతదేశపు జెండా కూడా రెపరెపలాడిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత మండు టెండలో మీరందరూ ఆరోగ్యం జాగ్రత్త. ఈ మండు టెండలో ఇంటికి వెళ్ళగానే మజ్జిగలు, చల్లబడే పానీయాలు తీసుకోండి, నీడలో ఉండండి. చాలా కష్టపడ్డారు మీరు, చాలా శ్రద్ధగా విన్నారు, ఓపికగా విన్నారు. అందుకని దయచేసి మీ ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు బతకాలి. మీరు ఆయురారోగ్యాలతోటి మీరు, మీ పిల్లలు, కుటుంబం సంతోషంగా ఉండాలని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై. నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే.